గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ ఆడియో ద్వారా జూలై మాసము 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని ఆధారంగా చేసుకొని శాస్త్రోక్తంగా మేషరాశి మొదలు మీనరాశి వరకు ఆయా రాసుల వారికి వారరాశి ఫలాల్ని తెలియజేయబోతున్నానండి. ఈ వారంలో దాదాపు 4 గ్రహాలు వాటి స్థానంలో నుంచి గోచారాన్ని పొందబోతున్నాయి. అయితే వార ప్రారంభంలో గ్రహస్థితులు పరిశీలించగలిగితే మేషంలో కుజుడు రాహువు, వృషభములో శుక్రుడు, మిథునములో బుధుడు రవి, తులలో కేతువు, కుంభంలో వక్రించినటువంటి శని, మీనంలో గురువు సంచరిస్తుండగా ఈ వారంలోనే 13వ తారీఖున శుక్రుడు వృషభం నుంచి మిథున రాశిలోకి గోచారాన్ని పొందబోతున్నారు. అలాగే 14వ తారీఖున శని వక్రించి నడవడం వలన తన స్వక్షేత్రమైనటువంటి మకరంలోకి ప్రవేశించబోతున్నారు కుంభములో నుంచి. అలాగే 16వ తారీఖున మిథున రాశిలో ఉన్నటువంటి బుధుడు మరియు రవి కర్కాటకంలోకి గోచారాన్ని పొందబోతున్నారు. ఈ విధంగా ఉండగా చంద్రుని యొక్క సంచారం చూసినట్లయితే ఈ వారమంతా కూడాను వృశ్చికం నుంచి దాదాపు కుంభం వరకు ప్రయాణం ఉంటుంది. తత్ఫలితంగా ఈ వారంలో మేషరాశి వారికి, అలాగే వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి, కర్కాటక రాశి వారికి కూడాను చంద్రాష్టం సంభవిస్తుంది. ఆయా రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలు కూడాను ఆ రాశుల గురించి చెప్పేటప్పుడు మీకు తెలియజేస్తాను. దాని ప్రకారంగా కానీ మీరు చేయగలిగితే సక్సెస్ఫుల్ లైఫ్ని ఈ వారం కూడా పొందగలిగిన వారు అవుతారండి. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా వరకు మనసు స్థిమితంగా లేకపోవడానికి అవకాశం కనబడుతోంది. కారణం ఏమిటంటే వార ప్రారంభమే మీకు చంద్రుడు అష్టమంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అది కూడాను 10 మరియు 11వ తారీఖుల్లో. తత్ఫలితంగా మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడాను ఒడిదుడుకులుగాను తికమకగాను ఉండడానికి అవకాశం ఉండి మీరు చేసే పనుల్లో కూడాను కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. ఇందులో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే 12, 13వ తారీఖులు ఏమైనా బాగుందంటే మీరు పెద్దల మాటలు వినలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. మీరుగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని విషయాల్లో నష్టాన్ని పొంది ఆ తర్వాత ఆర్థికంగా భయ ఆందోళనలకు కూడా గురి అయ్యే అవకాశాన్ని కూడా సూచిస్తుంది గ్రహస్థితులు. 14, 15వ తారీఖులు అయితే చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా శని ఉన్నటువంటి ప్లేస్లోకి చంద్రుడు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే శని భగవానుడు 14వ తారీఖున మకరంలోకి ప్రవేశిస్తారు కాబట్టి దశమస్థానం బలపడుతుంది. జీవన విధానంలో మార్పులు వస్తాయి. కాకపోతే కొద్దిగా కష్టపడితే ఈ వారం గట్టెక్కేస్తారని కూడా చెప్పొచ్చు. అలాగే 16వ తారీఖున చాలా అద్భుతంగా ఉంది. మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. సర్ప్లస్ గెయిన్స్ని పొందుతారు. చిన్న వ్యాపారస్తులు కూడాను గొప్పగా ఆదాయాన్ని పొంది మురిసిపోయే విధంగా కూడా ఉంటారనొచ్చు. అయితే జన్మరాశిలోనే కుజుడు సంచారము, అందులో రాహు ఉండడం వల్ల మీరుగా ఏ విధంగా డెవలప్మెంట్ లేకుండా పోవడము, స్త్రీలు మిమ్మల్ని ఈజీగా మోసం చేయడము, లేదా యుద్ధ వాతావరణాన్ని కలిగించే విధంగా వాళ్ళు మాట్లాడడం జరిగినప్పుడు దానికి మీరు లొంగిపోయి అనవసరమైన పదజాలాల ద్వారా ఇబ్బందులు పడడం జరుగుతుంది. 13వ తారీఖున ధనస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మీ యొక్క కమ్యూనికేషన్ స్థానమైనటువంటి మిథునంలోకి వెళ్ళడం జరుగుతుంది.
అక్కడ ఆల్రెడీ బుధుడు రవి ఉంటారు కాబట్టి మొత్తం మీద లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందడానికి ఆ సమయం నుంచి బాగుంది. అదే సమయంలో 16వ తారీఖున బుధుడు మరియు సూర్యుడు కర్కాటకంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ సందర్భంలో కొద్దిగా ఇంట్లో గొడవలు రావడము, తల్లికి అనారోగ్యము కలగడము, అలాగే వాహనాల ఖర్చు కలగడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. అయితే అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో అధిక ఖర్చులు కనబడుతున్నాయి. ముఖ్యంగా మీ యొక్క దాయాదులతో గొడవలు పడి కోర్టు కేసులు ఇలాంటి వగైరా ఉన్నప్పుడు అనవసరమైనటువంటి లాయర్ ఖర్చులు కావచ్చు, లేదా మధ్యస్థాల ద్వారా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇందులో జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే భరణి నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా యోగవంతంగా అద్భుతంగా ఉంది. పొదుపు చేస్తారు ఈ వారం ధనాన్ని అని కూడా చెప్పవచ్చు. కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్లుగా ఉంటుంది. ఏ పనిలోనైనా కానీ ధైర్యంగా అడుగులు వేయచ్చు, గొప్ప స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడైనా కానీ దుందుడు తనకం లేకుండా వాహనాలు నడపాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ అలాగా ముందుకు పడడం వల్ల ముఖంలో గాయాలు కలిగించే విధంగా ఈ ప్రయాణం అనేది కొనసాగుతుంది. జాగ్రత్త పడాలి. ఇంట్లో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్య విషయంలో వాళ్ళు పడుతున్నట్టు ఇబ్బందుల్ని గమనించి హాస్పిటల్కి చేర్పిస్తే మంచిది. అయితే ఈ వారంలో అధికంగా మీరు వనదుర్గాదేవిని ఆరాధన చేయండి. అనేకమైన సమస్యలన్నీ తొలగిపోతాయండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ వారము వీరి యొక్క జీవిత కాలమంతా కూడాను వీరి చేతుల్లోనే ఉందని చెప్పొచ్చు. ఎలాగంటే జన్మరాశిలో శుక్రుడు ఉండడము, అలాగే 13వ తారీఖున మళ్ళీ ధనస్థానానికి గోచారం చెందడం కూడా జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ధనానికి కొదువు ఉండదు. కాకపోతే వీళ్ళు కుటుంబాన్ని కాకుండా ఇతరులకి ఎక్కువగా ఇష్టపడుతూ ఇతరుల కోసం పాటుపడుతుంటారు. దాన్ని మానేసుకుంటే సక్సెస్ఫుల్ లైఫ్ అనేది కూడా కనబడుతుంది. కోపం తగ్గించుకోవాలి ఈ వారంలో వీళ్ళు. అలా చేయగలిగితే కుటుంబ సఖ్యత కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆరోగ్యం చాలా వరకు సక్సెస్ఫుల్గా ఉంటుంది. అనారోగ్యం చేస్తే తప్ప మీరు ఆరోగ్యాన్ని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాగా సివియర్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలా కాకుండా చిన్న చిన్న వాటికి దగ్గు కోసము, తుమ్ము వచ్చిందని, లేకపోతే దురద వచ్చిందని ఇలాంటి వాటికి వెళ్తే అది పెద్ద పెనాల్టీగా మారిపోయే అవకాశం కూడా కనబడుతుంది. ఈ వారంలో జాగ్రత్త పడండి. శని ఈ వారంలో 14వ తారీఖున మీ జన్మరాశికి భాగ్యస్థానంలోకి రావడం జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. యోగకారకుడైన శని భాగ్యస్థానంలో సంచారము ఈ యొక్క మకర రాశిలోకి రావడం అనేది మీకు ఇన్నాళ్ళుగా మూసుకుపోయినటువంటి తలుపులన్నీ కూడా తెరవబోతున్నారు అని చెప్పొచ్చు. మీకు అన్ని విధాలుగా కష్టించే వారందరికీ కూడాను లాభాలు చేకూర్చబోతున్నారు శని భగవానుడు. గురువు కూడా లాభస్థానంలో ఉన్నారు కాబట్టి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎలాగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి? అష్టమాధిపతి లాభస్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే ఏమిటంటే, ఇన్నాళ్ళుగా తెలియనటువంటి చెడ్డ శక్తులతో ఇబ్బంది పడుతూ అమానుషమైనటువంటి విద్యలు ప్రయోగించినటువంటి కొన్ని కుటుంబాల్లో ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి కూడాను ఊరట కలగబోతుంది. వారింట్లో వాళ్ళ అమ్మాయి కావచ్చు, వాళ్ళ అబ్బాయి కావచ్చు, ఇంటర్ క్యాస్ట్ సంబంధమైనటువంటి వివాహం చేసుకొని వెళ్ళిపోవడము, అలా వెళ్ళినప్పుడు వాళ్ళ జాడ తెలియకుండా పోవడము అలాంటివి ఉన్నప్పుడు ఇప్పుడు వారందరూ కూడాను ఫోన్ ద్వారా కానీ లేదా వేరే వాళ్ళ మాధ్యమముల ద్వారా మీకు అందుబాటులోకి రావడం కూడా జరుగుతుందన్నమాట. అయితే వ్యయ స్థానంలో ఇప్పుడు కుజుడు రాహు సంచారం జరుగుతుంది కాబట్టి ఇది ఒక విధంగా భార్యాభర్తలుగా ఉన్నటువంటి వారికి కొన్ని గొడవలు వస్తాయి, అది సహజమే. కానీ వ్యాపార రీత్యా చూసిన అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో హీట్ బాడీగా ఉన్నటువంటి వాళ్ళు, శరీర ఉష్ణత అధికంగా ఉన్నవారికి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. అలాగే చూసినట్లయితే మీకు సమసప్తమాధిపతి వ్యయ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి
ముఖ్యంగా భాగస్వామికి అధికమైనటువంటి హాస్పిటాలిటీ ఖర్చులు ఉండడానికి కూడా అవకాశం కనబడుతూ ఉంది. అయితే 10, 11వ తారీఖులో చూసినట్లయితే చాలా వరకు ఈ యొక్క వివాహితులకు సెక్షువల్గా కోరికలు ఎక్కువగా పుట్టడం జరుగుతుంది. వాటిని కంట్రోల్ చేసుకోగలిగితేనే మంచిది, లేదా అనారోగ్యాన్ని కూడా పొందే అవకాశం కనబడుతూ ఉంది. అయితే భాగస్వామి వ్యాపారం చేసేవారికి చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా 12, 13వ తారీఖులో జాగ్రత్తగా ఉండాలి. మీ తండ్రితో మాట్లాడేటప్పుడు కానీ, గురువులతో మాట్లాడేటప్పుడు కానీ, లేదా ఉన్నత విద్యను అభ్యసించాలన్నటువంటి ఆలోచన ఉన్నవారు కానీ, ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్టర్తో కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి మీ యొక్క పై చదువు చెప్పించే స్కాలర్స్తో కానీ జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీకు రిమార్క్ రావడానికి అవకాశం ఉంటుంది. 14, 15వ తారీఖుల్లో తండ్రి యొక్క ఆదరణ బాగుంటుంది. తండ్రి చేసే వృత్తిలో బాగా మీకు రాణించడం జరుగుతుంది. 16వ తారీఖు మంచి లాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. వృత్తిలో బాగా రాణిస్తారు. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈ వారంలో ముఖ్యంగా మనము కృత్తికా నక్షత్రం గురించి చూసినట్లయితే కోపం తగ్గించుకొని ముందుకెళ్ళాలి. రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారికి 16వ తారీఖున బాగుంది. 10, 11వ తారీఖులో కూడా చాలా అనుకూలంగా ఉంది ఆర్థిక లావాదేవీలు కొనసాగించడానికి. మరియు మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారమంతా మంచి లాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. గురు అనుగ్రహం కూడా కలుగుతుంది. అందుకనే మీరు ఈ వారంలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది. ఎలాగంటే తృతీయాధిపతి అయినటువంటి రవి, జన్మరాశి అధిపతి అయినటువంటి బుధుడు ఇద్దరు కలిసి మీ జన్మరాశిలోనే ఉండడం జరిగింది. తత్ఫలితంగా మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. 16వ తారీఖున బుధుడు మరియు రవి మారుతారు. అది కూడాను మీ యొక్క ధనస్థానానికి వెళ్తారు కాబట్టి అక్కడి నుంచి కూడా కొన్ని లాభాలు ఉంటాయి. కాకపోతే కొన్ని కండిషన్తో కూడినటువంటి వ్యాపార లావాదేవీలు కొనసాగుతాయి. ఆర్థిక ఎదుగుదల అయితే ఉంటుంది. అదే సమయంలో ఇంకొక విషయం ఏమిటంటే 13వ తారీఖున శుక్రుడు మీ జన్మరాశికి రావడం వల్ల మంచి దిగ్బలాన్ని ఇవ్వడం జరుగుతుంది. లాభాలు రెట్టింపు అవడానికి అవకాశాన్ని కలిగిస్తున్నాయి. పంచమ స్థానంలో కేతు సంచారము పెద్దగా యోగదాయకంగా లేకపోవచ్చు. కానీ మీకు ఏదైనా ఒక భక్తి భావనలో ఉండాలి. ఇన్నాళ్ళు చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. మన అమ్మతో కానీ, నాన్నతో కానీ, మన భార్యతో కానీ, లేదా కుటుంబ సభ్యులతో చాలా వరకు జెన్యూన్గా ఉండాలి అన్నటువంటి ఆలోచనలు కలిగిస్తాడు కేతు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీకు 10, 11వ తారీఖుల్లో చాలా యోగవంతంగా ఉంది. ఉద్యోగరీత్యా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగమే లేదే మనం ఎలా జీవనం కొనసాగించాలన్నటువంటి 20 నుంచి 25 లోపు సంవత్సరాల్లో ఉన్నటువంటి బిడ్డలకి చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే 30 నుంచి 40 మధ్య తరగతిలో ఈ వయసులో ఉన్నటువంటి వారికి ఈ వారంలో వివాహ ప్రాప్తి కలగడము, లేదా వివాహం అయినా కానీ భార్యాభర్తల మధ్య విడాకుల వరకు వెళ్ళి ఉంటే అవి రెండు కూడా సక్సెస్ అయ్యి విడాకులు కావాలి వారికి విడాకులు రావడము, లేదా వద్దు అనుకున్న వాళ్ళకి మళ్ళీ కలిసిమెలిసి ఉండటం కూడా జరగబోతుంది. అదే సమయంలో 12, 13వ తారీఖులో సౌఖ్యవంతమైన జీవితము, పబ్లిక్లో మంచి ఎక్స్పోజింగ్, అందరితో కలిసిమెలిసి ఉండడం జరుగుతుంది. అయితే 14, 15వ తారీఖులు మాత్రం జాగ్రత్త పడాలి. మీ వృత్తి వ్యాపారాల దగ్గర కస్టమర్తో కసురుకోకుండా, విసుగెత్తుకోకుండా ఉండాలి. మరియు మీ తండ్రి గారి ఆరోగ్యాన్ని పట్ల కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా ఉద్యోగం చేస్తున్నా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి అంతా కూడా శుభవార్త. అంటే ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్ రావడం కానీ, లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అవకాశాలు కలిసి రావడం కానీ జరగబోతుంది. ఇక్కడ లాభస్థానం చాలా వరకు మీకు బలపడింది. కుజుడు రాహు సంచారం చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. కాకపోతే ఫ్రెండ్స్తో చిన్న చిన్న గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. చిన్నాన్న కుటుంబంతో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ 13వ తారీఖు వరకు కొద్దిగా చికాకులు ఏర్పడడానికి అవకాశం ఉంది. ఎవరి మధ్య అంటే భార్యాభర్తల మధ్య కానీ, లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి మీ యొక్క సీనియర్ సిటిజన్లో ఫిమేల్ సంబంధమైన వారితో, అంటే ఆడవారితో కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. అది కొద్ది మాత్రం సర్దుమాటు చేసుకుంటే
ఏ సమస్య లేకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనము తప్పనిసరిగా చర్చించాలి. అదేమిటంటే ఇక్కడ వక్రించినటువంటి శని ఈ 14వ తారీఖున తన యొక్క స్వక్షేత్రం మకర రాశిలోకి రావడం జరుగుతుంది. అది అష్టమ స్థానం అవుతా ఉంది. అందువల్ల ఈ యొక్క భాగస్వామి వ్యాపారాలు కావచ్చు, లేదా మీ యొక్క స్పౌస్, లేదా మీ యొక్క థిక్ ఫ్రెండ్, ఈ యొక్క విషయంలో కొన్ని వివాదాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతుంది. ఇందులో జాగ్రత్త పడండి. మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది. ఆశకు మాత్రం ఎక్కువగా వెళ్ళకండి. ఉన్నదాంతో తృప్తి పడండి, దాన్ని మిగిల్చుకోండి. అలాగే ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి స్త్రీలకి ఈ 13వ తారీఖు వరకు ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. తర్వాత ఏం పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. అది గమనించి ముందుకెళ్ళండి. అధికంగా అలసిపోకుండా మీరు తక్కువ పనిలోని నిమగ్నం అయితేనే మంచిది ఈ వారంలో. మరియు పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం మొత్తం మీద బాగుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది, స్త్రీలకి అనుకూలంగా ఉంది, అలాగే కర్షక కార్మికులకు కూడా అనుకూలంగా ఉంది. వాళ్ళు కష్టపడిన దానికి ఫలితం ఖచ్చితంగా ఇవ్వడానికి గ్రహాలు అనుకూలిస్తున్నాయి. ఈ వారంలో శని భగవాన్ని అధికంగా ఆరాధించేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో 16వ తారీఖున బుధుడు సూర్యుడు ఆ రాశిలోకే రావడం జరుగుతుంది. అప్పుడు జనరల్గా జన్మరాశిలో బుధుడుంటే దిక్ఫలాన్ని ఇస్తుందని జ్యోతిష్ శాస్త్ర ప్రమాణం, సాంప్రదాయ జ్యోతిష్యంలో. రవి కూడా ఉంటే ఎలాగుంటుంది అంటే మొత్తం మీద మీకు మంచి దారి దొరుకుతుందని మాత్రం చెప్పగలను. ఎందుకంటే సూర్యుడు ఏ భావంలో ఉన్నా ఆ భావానికి వెలుతురేసి చూపిస్తాడు. కాబట్టి ఇంతవరకు చీకట్లో ఉన్నటువంటి మీరు ఆ వెలుతురులోకి వెళ్ళి కరెక్ట్గా కానీ మీరు ఎగ్జిక్యూట్ చేయగలిగితే, దారిని చూసుకొని ముందుకు వెళ్ళగలిగితే సక్సెస్ఫుల్ లైఫ్ని ఈ వారం నుండి మీరు పొందబోతున్నారనడంలో సందేహమే లేదు. అయితే అదే సమయంలో 13వ తారీఖున శుక్రుడు కూడా వ్యయ స్థానంలోకి రావడం, అది కూడా బాగానే ఉంటుంది, సమస్య అయితే లేదు. కాకపోతే ఇక్కడ వ్యయస్థానం అనేది ఏమిటంటే అయన వ్యయన శయన స్థానంలో శుక్రుడు బాగా పనిచేస్తాడు, బుధుడు పెద్దగా పనిచేయడు. ఎందుకంటే మనం నిద్రపోయేటప్పుడు బుధుడు అంటే జ్ఞానంగా పనిచేస్తే నిద్ర సరిగా రాదు. అందుకని శుక్రుడు అన్కాన్షియస్కి అధిపతిగా చెప్తాం. ఎందుకంటే సుప్తావస్థకి తీసుకెళ్ళిపోవడం, అప్పుడే మనకి నిద్ర వస్తుంది. ఆ విధంగా శుక్రుడు మీ యొక్క 12వ స్థానంలోకి వస్తారు కాబట్టి 13వ తారీఖుకే. కాబట్టి మీకు హ్యాపీయెస్ట్ లైఫ్ అనేది కొద్దిగా పడక సుఖాన్ని పొందుతారని కూడా చెప్పొచ్చు. అయితే ఇక్కడ 4వ స్థానంలో కేతు సంచారము ఎంతవరకు మనకి మంచి చేస్తుందంటే ఆస్తిపాస్తుల గొడవలు ఏర్పడమే కాకుండా తల్లి బిడ్డ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కొద్దిగా ఎడబాటుగా మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. కేతు అంటే డిటాచ్మెంట్ అనమాట. చంద్రుడు ఇక్కడ 10, 11వ తారీఖుల్లో పంచమ స్థానంలో ఉండడం జరుగుతుంది. అందువల్ల పిల్లల్లో మీ సంతానంలో ఫికిలింగ్ మైండ్ రావడం, అది కూడా అక్కడ నేచ పొందారు. కాబట్టి పెద్ద ఫలితాలు రాకపోవచ్చు. అందువల్ల వారి పిల్లలు ఏం చేస్తున్నారు ఏమిటి అనేది గమనించండి. పెద్దలుగా ఉన్నవాళ్ళు 12, 13వ తారీఖులో చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కానీ మీ పిల్లలు కానీ ఉద్యోగ ప్రయత్నం చేసినా, కుటుంబంలో ఏదైనా లోన్ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసినా, ఆరోగ్య సమస్య నుండి బయటపడాలని ఆయుర్వేదమో యునానినో సిద్ధానో లేకపోతే మామూలుగా అలోపతి ఇలాంటి మందుల్లో చక్కటి సలహాలు తీసుకొని ముందుకెళ్తే నయమైపోతుంది అన్నమాట చెప్పొచ్చు. 14, 15 తారీఖులో చాలా బాగుంది. కాకపోతే వివాహం చేసుకున్నటువంటి వారు ఉంటారు కదా కొంతమంది, వారిలో ఈగో అనేది పెరుగుతుంది, స్త్రీలకు కానీ పురుషులకి. అందువల్ల ముఖ్యంగా అమ్మాయిలు ఇంట్లో ఉండకుండా తన సొంత ఇంటికి వెళ్ళాలి, పుట్టింటికి వెళ్ళాలనే ఆలోచనని ప్రేరేపిస్తాడు. ఈ 14, 15 తారీఖులో కొద్ది జాగ్రత్త పడి అబ్బాయిలుగా అంటే మగవారుగా ఉన్నవారు కొద్దిగా ఎక్కువ ప్రేమను చూపించి వారిని ఆకట్టుకుంటేనే మంచిది. 16వ తారీఖున పెద్దగా యోగవంతంగా లేదు. కాకపోతే ఆ రోజు మీరు నిదానంగా ఏదిగా నిర్ణయాలు తీసుకుంటే సక్సెస్ లైఫ్ని ఇస్తుంది. అలాగే భాగ్యస్థానంలో గురు సంచారము యోగవంతంగానే ఉంది, మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు తన 5వ దృష్టితో మీ రాశినే చూస్తారు కాబట్టి మొత్తం మీద మీ యొక్క సాధనా శక్తి పెరుగుతుంది. ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకున్నా కానీ అనుకూలం ఉంటుంది.
ఆ తర్వాత వివాహమైన వాళ్ళకి బిడ్డలు కావాలన్నటువంటి తీసుకునే ఈ ట్రీట్మెంట్స్ అనేవి కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం కూడా కనబడుతుంది. అలాగే 10వ స్థానం కుజుడు రాహు ఉన్నారు కాబట్టి ఉద్యోగరీత్యా అనుకూలంగానే ఉంటుంది. కానీ ఉద్యోగం చేసే చోట కానీ వృత్తి చేసే చోట వ్యాపారం చేసే చోట గొడవలు రాకుండా చూసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. తండ్రికి సంబంధించినటువంటి విషయంలో బీపీకి అధికంగా కాకుండా మీరు జాగ్రత్త పడాలి. అలాగే మొలల సంబంధం వ్యాధులు ఏమైనా ఉంటే వాటి నుంచి ముందుగా డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే విధంగా మీరు ప్రేరణ కలిగించాలి మీ నాన్నగారికి. అది ఒకటి మీరు చేయండి చాలు. ఆ తదుపరి పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగానే ఉంది. సమస్య అయితే లేదు. అయితే భాగస్వామి వ్యాపారాలు కానీ లేదా భాగస్వామితో వచ్చినటువంటి చిన్న చిన్న పొరపచ్చులన్నీ కూడాను సమస్య పోయే విధంగా మీరు కాంప్రమైజ్ అయితే మంచిది. మరియు ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కాకపోతే మీకు 16వ తారీఖు నుండి అయితే ఇంకా చాలా యోగవంతంగా ఉంటుందని మాత్రం చెప్పగలను. దీనికి విష్ణుమూర్తిని అధికంగా ఆరాధించేయండి, మంచి ఫలితాలు వస్తాయి. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి లాభస్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే 16వ తారీఖును మాత్రం వ్యయ స్థానంలోకి వస్తారు బుధునితో కలిసి. అంతవరకు చాలా వరకు యోగవంతంగా ఉంటుంది. మంచి లాభాలు కలుగుతాయి, ధనం నిలబడుతుంది. మీ కుటుంబం అందరూ కూడాను మిమ్మల్ని పొగిడే విధంగానే మీరు ప్రవర్తిస్తారు. అధిక ధనాన్ని సంపాదించుకొచ్చి మీ ఇంట్లో ఇవ్వడానికి అవకాశం కనబడుతుంది. అలాగే 10వ స్థానంలో శుక్రుడు సంచారం బాగుంది. లాభస్థానంలోకి మళ్ళీ శుక్రుడు 13వ తారీఖు రావడం జరుగుతుంది. అప్పుడు రవితో కలుస్తారు కాబట్టి మొత్తం మీద స్త్రీ ద్వారా సౌఖ్యము, వారి సలహాలు తీసుకొని మీరు ముందుకెళ్తే మంచిది. ముఖ్యంగా మీరు డెవలప్ అవ్వాలంటే అధికంగా మీ ఉద్యోగం చేస్తున్నటువంటి చోట, వ్యాపారం చేస్తున్న చోట, వృత్తి చేస్తున్న చోట ఎవరైతే మీకు సహకరిస్తున్నటువంటి స్త్రీలు ఉంటారో వాళ్ళతో మంచిగా కొలాబరేషన్ పెట్టుకొని మంచి నడవడికని కలిగి ఉంటే తప్ప మీకు మంచి లాభాలు రావడానికి కష్టమని చెప్పొచ్చు. అంటే బాగా కలిసిమెలిసి వెళ్ళమని చెప్తున్నాను. భాగ్యస్థానంలో కుజుడు మరియు రాహు సంచారము కోర్టు తగాదాలు, గొడవలు ఇట్లాంటివి కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే తండ్రి యొక్క టెన్షన్ని, తండ్రి యొక్క బాధ్యతని మీరు అర్థం చేసుకోగలగాలి. ఉన్నత విద్యను అభ్యసిస్తున్నటువంటి వారు కానీ, డాక్టర్స్ కానీ, లేదా స్కాలర్స్, పీజీ హోల్డర్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడాను చాలా వరకు కంప్లీట్ అవుతుందన్నమాట ఈ కోర్సు, తీసుకున్న కోర్సు. అష్టమంలో గురువు పెద్దగా యోగవంతమైన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. కాకపోతే పంచమాధిపతి అష్టమంలో ఉండడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా మీ యొక్క బిడ్డలకి కొన్ని అదృష్టం కలిసి వచ్చే విధంగా కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాహనాలు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఆ పంచమాధిపతి దశ కానీ లేదా అష్టమాధిపతి దశ కానీ జరుగుతుందా, ఏ దశ జరుగుతుంది, ఏ భుక్తి జరుగుతుంది, ఏ అంతరం జరుగుతుంది, ఏ సూక్ష్మం జరుగుతుంది, ఏ ప్రాప్తం జరుగుతుంది అనేది మనం చూడాలి. ఇవన్నీ కూడా నేను చెప్పేది జనరల్ ప్రెడిక్షన్ మాత్రమే. అలాగే సమసప్తమ స్థానంలో శని వక్రి సంచరిస్తుండారు. 14వ తారీఖును మాత్రము ఏమవుతారంటే శని షష్ఠమ స్థానంలోకి రావడం జరుగుతుంది. అయితే మకర రాశిలోకి ప్రవేశిస్తారు. రెండు కూడాను ఆయనవే, కుంభము కానీ మకరము కానీ. మొత్తం మీద ఈ వారంలో బాగానే ఉంటుంది శని యొక్క సంచారం అని మాత్రం చెప్పొచ్చు. అయితే కేతు యొక్క సంచారం చూసినట్లయితే మీకు తృతీయ స్థానంలో ఉంటారు. అందువల్ల కమ్యూనికేషన్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఒక్కటి కానీ మీరు జాగ్రత్త పెడితే అన్నిట్లో విజయాన్ని పొందుతారు. మరి ఇక్కడ మఖా నక్షత్రానికి చెందినటువంటి వారికి వారి కనిష్ట సోదరిమణులు కావచ్చు, లేదా వాళ్ళ వివాహమై ఉంటే, పెళ్ళై ఉంటే పెళ్ళినిచ్చిన మామ కావచ్చు, వారి కుటుంబంలో చూడండి పెద్దగా వెలుతురు లేని విధంగా, అదృష్టం కలిసి రాని విధంగా, అంటే ఏదో చీకట్లో రన్ అవుతున్నట్టుగా జీవనోపాధి కనబడుతుంది. దానికి ఏమిటంటే కులదేవత శాపం అనేది వెంటాడుతూ ఉంది. అది మొదట రెక్టిఫై చేసుకోండి, సక్సెస్ అవుతారు. మరియు ఇక్కడ పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది. వ్యాపార రీత్యా కావచ్చు, వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, స్త్రీలకి
చాలా అనుకూలంగా ఉంది. వారు ఉద్యోగం చేస్తున్న చోట వీరి యొక్క లెగ్ పెట్టడం వల్ల మీ వల్లనే ఈ అదృష్టం కలిసి వచ్చిందనే మాటను కూడాను ఈ స్త్రీలు పొందే అవకాశం ఉంటుంది. ఒక ఇంట్లో లక్ష్మీదేవిగా ఎలాగైతే తొలతూగుతారో అదేవిధంగానే ఒక కంపెనీలో కూడాను వాళ్ళని అలాగా మంచి స్థాయిలోకి నిలిపే అవకాశం ఈ వారం కనబడుతూ ఉంది. అలాగే ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం అంతా లాభాలే కనబడుతున్నాయి. కానీ 16వ తారీఖు నుంచి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది వ్యయము. ఆ వ్యయాన్ని కూడా శుభవ్యయంగా మార్చుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ వారంలో లక్ష్మీదేవిని అధికంగా ఆరాధన చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. కన్యా రాశికి చెందినటువంటి వారికి కన్యా రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు ఇప్పుడు దశమ స్థానంలో, అలాగే మీ యొక్క వ్యయాధిపతి అయినటువంటి రవితో కలిసి సంచారం చేస్తున్నారు. అందువల్ల మొత్తం మీద మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి, ముఖ్యంగా ఈ చర్మ వ్యాధి సంబంధమైన వైద్యులు కావచ్చు, న్యూరాలజిస్టులు కావచ్చు, డెర్మటాలజిస్టులు కావచ్చు, వీరికి చాలా అభివృద్ధి ఉంటుంది. అంటే వ్యాపార రీత్యా కమర్షియల్గా తీసుకున్నట్లయితే. అదే సమయంలో ఈ బుధుడు రవి ఇద్దరు కూడా ఇప్పుడు 10వ స్థానంలో ఉండి లాభస్థానంలోకి 16వ తారీఖున వస్తారు. అక్కడ నుంచి ఇంకా లాభాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ కన్యా రాశి వారికి నక్కతోక తొక్కినారా అన్నట్లుగా ఉంది. ఈ వారం చాలా వరకు అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. మరి ఇంకొక విషయం ఏమిటంటే, ఇక్కడ మీ యొక్క భాగ్యస్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి శుక్రుడు అక్కడే ఉండి 13వ తారీఖున మాత్రము మీ యొక్క స్వక్షేత్రము, అంటే బుధునికి స్వక్షేత్రమైనటువంటి మిథునంలోకి వస్తారు. అక్కడ ఇంకా చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. మొత్తం మీద వీరికి ఈ వారం అనేక విధాలుగా వ్యాపార రీత్యా కావచ్చు, లేదా విద్యార్థులు లోకానికి సంబంధించింది కావచ్చు, లేదా స్త్రీలు ఉద్యోగం చేస్తున్న చోట కావచ్చు, ఆరోగ్య విషయంలో కానీ అన్ని విధాలుగా పాజిటివ్గా ఉంది ఈ వారం. వివాహ సమస్యలు తొలగుతాయి, కోర్టు సమస్యలు తొలగుతాయి. వివాహానికి దగ్గర వయసు పడినటువంటి వారి బిడ్డలకి చాలా వరకు వివాహ సంబంధాలు కుదురుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కూడా దగ్గర పడతాయి అన్నమాట. ఇది ఒక మంచి తరుణమే అని చెప్పొచ్చు. అయితే వీరు ఎక్కడ పడితే అక్కడ అనవసరమైనటువంటి పదజాలాలను వాడి అందరిలో చెడ్డగా మారకూడదు. అది ఒకటి గమనించాలి. అయితే తృతీయ స్థానంలో చంద్రుడి సంచారము, అందువల్ల 10, 11వ స్థానంలో లాభదాయకంగానే ఉంటుంది. కనిష్ట సోదరిమణులు ఏమి అడిగినా కోరినవన్నీ కోరినట్లుగా మీరు చేస్తారు. వారి నుండి కూడా మంచి పేరు వస్తుంది. అయితే 12, 13వ తారీఖులో మాత్రం తల్లి యొక్క ఆరోగ్యంలో కొద్దిగా నలత ఉంటుంది. ఆ నలతని మీరు గుర్తించి కానీ చేసుకుంటే మంచిది. హాస్పిటాలిటీకి వెళ్లకుండానే ఇంట్లోనే మనం ప్రథమ చికిత్స ద్వారానే నయం చేసుకోవచ్చు. 14, 15వ తారీఖుల్లో మీ సంతాన విషయంలో మీరు ఏం చేస్తుంటారంటే, ఇంకా బాగా కష్టపడి చదవండి అంటుంటారు. అలా చేయడం వల్ల వాళ్ళు ఇంకా సోమరిలుగా తయారవుతుంటారు. అలా కాకుండా వాళ్ళ దారికి వదిలేసి అప్పుడప్పుడు సూపర్వైజింగ్ చేస్తూ వారు ఏం చేస్తున్నారు ఏమిటని గమనిస్తూ వస్తే చాలు. లేకపోతే ఈ 14, 15వ తారీఖులు మాత్రం మీకు మీ బిడ్డలకి మనస్పర్ధలు ఏర్పడతాయి. అలాగే 16వ తారీఖున చాలా యోగవంతంగా ఉంది. ఉద్యోగ విషయంలో కానీ, లేదా లోన్ సంబంధమైన విషయంలో కానీ, లేదా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధమైన విషయంలో వచ్చే రిజల్ట్స్ విషయంలో కానీ అన్నిట్లో సక్సెస్. అలాగే ఒక ఆధార్ కార్డుకి లేదా పాన్ కార్డుకి సంబంధమైనది, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మీకు అనుకూలంగా ఉంటాయన్నమాట. సమసప్తమ స్థానంలో గురువు సంచారము శుభకార్యాలని గుర్తిస్తుందన్నమాట, అంటే గుర్తింపుగా చేస్తుంది. కానీ కుజుడు రాహు అష్టమ స్థానంలో పెద్దగా యోగవంతంగా ఫలితాలు ఇవ్వరు. కాకపోయినా కానీ మీరు ఉండవలసిన జాగ్రత్తలో ఉండాలి. ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుంటూ రండి. పెద్దగా ఏం సమస్యలు అయితే రాకపోవచ్చు అని మాత్రం నేను నాకు తెలిసిన విషయాన్ని చెప్తున్నాను. 14వ తారీఖున శని వక్రించి మీ జన్మరాశికి పంచమ స్థానంలోకి రావడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏదైనా పూర్వీకులు ఆస్తిపాస్తులు ఇస్తామంటే మీకు కావాల్సినటువంటి దాన్ని మదర్ డాక్యుమెంట్స్ అంటారు, లింక్ డాక్యుమెంట్స్ ఉంటే దాన్ని పొందుపరిచి దానికి సంబంధించినటువంటి దాంతో ఎన్క్లోజ్ చేసుకోండి. అప్పుడు అది ఫ్యూచర్లో మీకు బాగా యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి చేసుకోండి. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం అంతా మంచిగా లాభదాయకంగా ఉండి వృత్తి వ్యాపారంలో ఉన్నత స్థాయి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. హస్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం 10, 11వ తారీఖున 16వ తారీఖులో
ఈ 3 రోజులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా ఎదుగుదల కూడా ఉంటుంది. మరియు చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం కొద్దిగా యుద్ధ వాతావరణం కనబడుతుంది. ఎవరైనా ఒకరు తగ్గి ముందుకెళ్ళాలి, లేకపోతే భాగస్వామికి సంబంధమైన విషయంలో కానీ, లేకపోతే మీ యొక్క రాబడి విషయం, డబ్బు విషయంలో కానీ కొన్ని గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే మొత్తం మీద ఈ వారంలో మీరు చేయవలసింది ఏమిటంటే ముఖ్యంగా దుర్గామాతను ఆరాధన చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. తిరుపతి పట్టణంలోని రేణుగుంట నందు శ్రీ త్రిశక్తి పూజా మందిర్ నుండి నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఇక్కడ ప్రతి శుక్రవారము మరియు ఆదివారము 24 హోమాలని క్రమం తప్పకుండా గత 18 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు, అమ్మవారి యొక్క వైభవ మహాలక్ష్మి అంటారు. 18 హస్తములను కలిగి 18 ఆయుధాలతో ప్రకాశిస్తున్నటువంటి జగన్మాతా స్వరూపినటువంటి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు అందరికీ ప్రాప్తించాలని మా గురువులు హిమాలయాల్లోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది ఆ గురు పరంపరలో నాకు ఉపదేశం చేయడం వల్ల ఇక్కడ గత 18 సంవత్సరాలుగా పూర్వం వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగేయ, పక్షి, దుర్వాస, మాండవ్య, మార్కండ్య పౌరుషులు చేసిన విధంగా నిరంతరము ప్రతి శుక్రవారము ఆదివారాల్లో హోమాలు నిర్వహిస్తుంటామండి. చాలా మంది భక్తజనులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అలాగే జ్యోతిష్య పరంగా గాను, అలాగే అమ్మవారి శక్తితో, వాక్శుద్ధితో, అలాగే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడాను ఇక్కడ అనేక విధాలుగా వచ్చినటువంటి భక్తులకు మంచి జరుగుతూ ఉంది. తులారాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో తులారాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలోకి అలాగే అష్టమ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తారు. 2 స్థానాల్లో అంటే అష్టమ స్థానంలో వచ్చి 12వ తారీఖు వరకు ఉంటారు. ఆ తర్వాత వచ్చి భాగ్యస్థానంలోకి వెళ్ళిపోతారు. అంటే ఈ అష్టమ భాగ్యస్థానాల సంచారం అనేది ఎలాంటి ఫలితాలు ఇస్తాయంటే మొత్తం మీద భాగ్యవంతమైన ఫలితాలు వస్తాయి. అంటే ఏమిటంటే మనము స్టోర్ చేసుకున్నటువంటి పుణ్యాన్ని ఇచ్చేది 9వ భావం అయితే, మనం చేసిన తప్పు ఫలితాన్ని ఇచ్చేది 8వ భావం. అష్టమ స్థానం ఎప్పుడు కూడాను మనం పూర్వం చేసిన చెడ్డనే తెలియజేస్తుంది. మనం తెలిసి చేసినా తెలియక చేసినా కానీ తప్పే కదా. అందువల్ల అష్టమ స్థానంలో శుక్రుడు సంచారం చేసినప్పుడు మన జన్మ రాశ్యాధిపతి కూడా అష్టమంలో ఉన్నా కానీ మన తల మీద మనం చెత్తేసుకున్నట్టుగా మనల్ని మనమే నష్టపరుచుకుంటాం. ఆ భాగంలో నుంచి ఏమవుతుందంటే శుక్రుడు 9వ స్థానంలోకి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా మనకి రికవర్ అయ్యి తిరిగి లాభాల బాట పడడము, భాగ్యాలను అనుభవించడం జరుగుతుందన్నమాట. ఆల్రెడీ భాగ్యస్థానంలో బుధుడు, రవి సంచారం చేస్తున్నారు కాబట్టి మొత్తం మీద అనుకూలంగానే ఉంటాయి. దేనికి అనుకూలం అంటే ఇతర దేశాలు ప్రయాణం చేయడానికి కానీ, లేదా 2వ వివాహ ప్రయత్నాలు చేయడం కానీ, లేకపోతే 2వ సంతానానికి సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేయడం కానీ బాగుంటుంది. అలాగే ఇతర దేశాల్లో వ్యాపార లావాదేవీలు కొనసాగించడానికి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఇదే సమయంలో సమసప్తమ స్థానంలో రాహువు, కుజుడు సంచారం చేస్తున్నారు కదా, మనకి ఏమైనా మంచి ఫలితాలు వస్తాయంటే ఇక్కడ మళ్ళీ కూడాను కాంట్రవర్సీ లైఫ్ అనేది కొనసాగుతుంది. లేదండి మేము బాగున్నాము అంటే మీ జనన జాతకాన్ని తీసుకోవాలి. అప్పుడు గురువు యొక్క దృష్టి ఇప్పుడు గోచారం చేస్తున్నటువంటి గ్రహాల మీద ఏమైనా ఉందా అనేది తెలుసుకొని దాన్ని బట్టి కూడా మనం తీసుకునే విశ్లేషణ అనేది వేరుగా ఉంటుంది. మాకు లేదండి మాకు బాగుందనేసి అనుకోకండి. కొంతమందికి అలాగ ఉంటుంది, కొంతమందికి ఇలా ఉండడానికి అవకాశం. ఇది జనరల్గా నేను తెలియజేసినటువంటి అంశాలు మాత్రమే. జన్మరాశిలోని కేతు సంచారం చేసేటప్పుడు మన మీద మనకి ఇంట్రెస్ట్ లేకపోవడం, సరైన సమయంలో స్నానం చేయలేకపోవడము, గోర్లు రాక్షసుల్లాగా పెంచడం. ఇప్పుడు మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది, స్త్రీలకు కానీ లేదా పురుషులకు కానీ గోర్లు పొడుగుగా పెంచుతుంటారు. అది చాలా వరకు ఎలాగా వాళ్ళు డైజెస్ట్ చేసుకుంటారో నాకు తెలియదు, కానీ మొత్తం మీద అది ఆ కేతు చేస్తుందన్నమాట. కేతు యొక్క
విషయము ఎవరికైతే ఇదిగా ఉంటుందో వారు చూడండి గోర్లు పెంచేస్తారు, జుట్లు వెనక్కి పెంచేస్తుంటారు, బాగా పెద్ద పెద్ద జుట్లు పెంచుంటారు, వెంట్రుకలు మగవాళ్ళు కర్లింగ్ హెయిర్స్ వదిలేస్తుంటారు వెనకాలంతా ఒక జులాయి లాగా. అలాంటివన్నీ కూడా కేతు చేస్తాడు. కేతు వెంట్రుకలకి గోర్లకి మలానికి అధిపతి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఆ మలినమైనటువంటి శరీరాన్ని కలిగి 2-3 రోజులకు స్నానం చేయని వాళ్ళు కూడా ఇట్లా ఉంటారనమాట. అయితే 10-11వ తారీఖులో ఏమైనా బాగుందంటే ఆర్థిక నష్టం ఏర్పడుతుంది, కుటుంబంలో మనస్థితి లేకుండా పోవడం జరుగుతుంది. 12-13వ తారీఖులో చాలా అనుకూలంగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారు అనుకూలిస్తారు, కనిష్ట సోదరిమణులు వీరికి సహకరిస్తారు. అలాగే అద్భుతమైనటువంటి ధైర్యము ఉన్నపలంగా కలుగుతుంది, అవకాశాలు కలిసి వస్తాయి. 14-15 తారీఖుల మధ్య తల్లి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కాలు పాదాల్లో కానీ మోకాలు నొప్పులు ఉండడానికి అవకాశం ఉంటుంది. 16వ తేదీలో మాత్రము సంతాన విషయంలో జాగ్రత్త పడండి. ఏదో లాభం వస్తుందనే ఉద్దేశంతో వేరే పనుల్లో దిగడం వల్ల మీ ఇంట్లో ఉన్న వస్తువులు తాకట్టు పెట్టి తండ్రికి తెలియకుండా తల్లి ఆ బిడ్డలకి ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇట్లాంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే గురువు షష్టమ స్థానంలో పెద్ద యోగవంతమైన ఫలితాలు ఇవ్వరు. అనవసరమైనటువంటి ఈ యొక్క బాకీలు వసూలు చేస్తుంటారు కదండి, తండలు అంటారు. అంటే ఏమిటి? కార్పొరేషన్ వారానికి ఇంత 3 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీకి తీసుకునేసి ఉంటారు. వాళ్ళు వచ్చి ఇంటి ముందర అల్లరి చేస్తారు. అల్లరి చేయడమే కాకుండా మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని ఈదికి లాగుతారు. ఇట్లాంటివి సంభవించే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త పడండి అని మాత్రం హెచ్చరిస్తున్నాను. అలాగే చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారు కొద్దిగా సమన్వయంగా ముందుకెళ్ళాలి. భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదా ఫ్రెండ్స్ మధ్య కావచ్చు, లేదా భాగస్వామి వ్యాపారాల మధ్య కానీ వచ్చే గొడవల్ని సర్దుబాటు చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరము ఏర్పడుతూ ఉంది. స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో సంతాన విషయంలో జాగ్రత్త పడండి. ఆరోగ్య విషయంలో వాళ్ళకి అబ్డామన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది. అది మీరు తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు గమనించండి. విద్యార్థులకు కూడా అంత మాత్రంగానే ఉంది ఈ వారంలో. స్త్రీలకైతే అనుకూలంగా ఉంది 13వ తారీఖు నుంచి. మరియు విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఆర్థికంగా ఎదుగుదల కొద్దిగా తక్కువ ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి వృశ్చిక రాశిలోనే ఈ వారంలో 10-11వ తారీఖును చూసినట్లయితే చంద్రుడు ఉన్నారు. అక్కడ చంద్రుడు నీచ పొందుతారు. ఈ వారం ఈ 10-11వ తారీఖు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నీచ పొందినటువంటి చంద్రుడు ఒకవేళ జన్మరాశిలో ఉన్నా కానీ పెద్దగా మెచ్యూరిటీ మైండ్ ఉండదన్నమాట. తికమక నేను చెప్పిందే వినాల అన్నట్టు ఒక ధోరణి అనేది నడుస్తుంది. కాబట్టి అక్కడ కొద్దిగా ప్రాబ్లం. కానీ కలిసిమెలిసి ఉన్నట్టుగా యాక్షన్ చేస్తారు. తల్లిదండ్రులు చెప్పింది వింటారు, మీ ఆఫీసులో చెప్పింది మీరు వింటారు, కానీ మీరు చేస్తారు. అందువల్ల మీకు తెలియకుండానే ఆ విధమైనటువంటి ధోరణిని ఆ చంద్రుడు కలిగిస్తాడనమాట. ఇది కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. 12-13వ తారీఖులో చూస్తే కొద్దిగా కార్యదీక్షతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మాటను నిలుపుకోలేని పరిస్థితి ఉంటుంది. గురువుల దగ్గర కూడాను అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి కూడా గోచరమవుతూ ఉంది. 14-15 తారీఖులో చాలా అనుకూలం ఉంది. కష్టపడిన దానికి ఫలితం వస్తుంది. ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. అలాగే ఇంతవరకు డబ్బు కర్పూరంలాగా హార్తయిపోతూ ఉండింది, ఇప్పుడు నిలుపుకోగలిగిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదైనా ఒక ఆభరణాన్నో లేదా ఇంటికి కావాల్సిన కనీసము పొయ్యి మీద పెట్టే పెనమైనా కొంటారు. అంటే అంత చీప్లోనైనా కొనడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఏదో ఒక వస్తువు కొంటారు. అదే సమయంలో 16వ తారీఖున మాత్రం మీరు వాహనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే పంచమంలో గురువు సంచారం అనేది చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. ఎలాగ అనుకూలం అంటే మీకు పూర్వపుణ్య స్థానం బలపడుతుంది. అంతేకాకుండా మీ యొక్క యాంబిషన్ నెరవేరడానికి అవకాశం ఉంటుంది. షష్టమ స్థానంలో కుజుడు రాహు సంచారం చాలా యోగవంతంగానే ఉంది. జాబ్ పరంగా సక్సెస్ఫుల్ లైఫ్ని ఇస్తుంది. మీ ప్రమోషన్ వైపు నడవడానికి అవకాశం ఉంది. కాకపోతే గ్యాంబ్లింగ్ చేసి, అంటే ఇల్లీగల్ ద్వారా రన్ చేస్తున్నటువంటి కొన్ని సంస్థలు ఉంటాయి, కొన్ని జాబ్స్ ఉంటాయి, వాటిలో సక్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగని అందరూ ఇల్లీగల్ చేయమని చెప్పటం లేదు నేను. అంటే ఆ రీతిలో కొంతమందికి అనుకూలంగా ఉంటుందని చెప్తున్నాను. సమసప్తమ స్థానంలో శుక్రుడు సంచారము 12వ తారీఖు వరకు ఉంటారు. అంతవరకు పెద్దగా బాగుండదు. కాకపోతే చాలామంది ఏమంటారు సమసప్తమ స్థానంలో శుక్రుడు ఉంటే యోగమని. అది అబద్ధం. కాకపోతే ఎందుకంటే అవి ఎలాగుంటాయంటే ఏదండం కోదండం లాగా ఉంటుంది ఆ వ్యవహారమే. అంటే ఒక రెండు వికర్షించుకునే ధృవాలు ఉంటాయి కదండి,
ఆ ధృవాల్లాగా ఉంటాయన్నమాట. అంటే సౌత్ పోల్ ఎలా వికర్షించుకుంటాయి, నార్త్ ఎలా వికర్షించుకుంటాయి, రెపలు అవుతాయి కదా, ఆ విధంగా ఉంటాయి. ఇది గమనించాలి మనం. అది ఎలాగంటే ఒక కుటుంబంలో ఉంటూ ఒకరికొకరి మధ్యలో సత్సంబంధం లేకపోవడం ఇట్లాంటివి. కానీ 13వ తారీఖు నుంచి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ధన ఆదాయం కలగడము ఇట్లాంటివి సంభవిస్తాయి. ఎప్పుడైనా కానీ ఒక కుటుంబంలో సమస్యలు ఎలా వస్తాయంటే ఆర్థికంగా నిలకడ లేకపోవడం, ఎదుగుదల లేకపోవడం, ఒడిదుడుకులుగా ఉండడం ఇట్లాంటి వాటి వలన వస్తాయి. అది ఎప్పుడైతే సర్దుబాటు అవుతుందో ఆర్థిక పరిస్థితి, అందరి ముఖంలో చూడండి ఒక ఆనందం అనేది కనబడుతుంది. కాబట్టి అది ఇప్పుడు మీకు 13వ తారీఖు నుండి ఇవ్వబోతున్నారు మీకు శుక్రుడు. ఇది గమనించవచ్చు. అయితే ఈ అష్టమ స్థానం బుధుడు రవి పెద్దగా యోగవంత ఫలితాలు ఇస్తారంటే ఇస్తారు. ఎట్లా ఇస్తారంటే పుణ్యక్షేత్రాలు కావచ్చు, లేకపోతే దూర ప్రయాణాలు వెళ్ళలేకపోయినా కానీ దగ్గర ప్రయాణాలు వెళ్ళి కొద్దిగా ఊరట కలిగించే మనశ్శాంతి కలిగించే విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. పూర్వీకుల యొక్క ఆస్తిపాస్తుల విషయంలో అనుకూలత కూడాను ఉండడానికి ఈ సందర్భంగా మనం చెప్పొచ్చు. మరి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 16వ తారీఖున ఈ బుధుడు సూర్యుడు భాగ్యస్థానంలోకి రావడం జరుగుతుంది. అక్కడ నుంచి ఇంకా యోగవంతంగా ఉంటుంది ఈ తర్వాత వచ్చే కాలం అంతా కూడాను. దేంట్లో బాగుంటుందంటే ఉద్యోగరీత్యా కావచ్చు, లేదా ఒక కోర్టు వ్యవహారంలో సక్సెస్ రావడానికి కానీ, లేకపోతే ఆ, వ్యాపారంలో కొన్ని నూతనంగా ప్రారంభించాలన్నట్టు ఆలోచన కలగడము, ఇలాంటివి నిలకడగా లేనటువంటి ఆదాయము స్థిరపడము ఇట్లాంటివి కూడా వస్తాయన్నమాట. ఇన్నాళ్ళు చెవు నొప్పితో బాధపడుతున్నటువంటి వాళ్ళు దాని నుంచి బయటపడము ఇట్లాంటివి కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు మనం నక్షత్రాల గురించి చూసినట్లయితే విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము అనేక విధాలుగా లాభాలు ఉన్నాయి. నూతన ప్రయత్నాలన్నీ కూడాను సక్సెస్ అవుతాయన్నమాట. అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు యోగవంతంగా ఉంటుంది. ఎవరికి యోగవంతంగా ఉంటుందంటే డిఫెన్స్లో పనిచేసే వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. డిఫెన్స్ అంటే తెలుసు కదా, లాయర్లు గారు కానీ, జడ్జిలుగా కానీ, యూనిఫామ్ డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళు, మిలిటరీ కానీ, ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆ తదుపరి జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో 10, 11వ తారీఖులు బాగుంటుంది, 14, 15 తారీఖులు బాగుంటుంది. అయితే మీరు ఈ వారంలో ఏం చేయాలంటే దక్షిణామూర్తిని ఆరాధన చేయండి. ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది. ఎవరికి అని అంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన ఇండియన్స్కి. అక్కడ వారు చేసే వృత్తి వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఇది ఒకటి. 12, 13వ తారీఖుల్లో వీరు చాలా ఆహ్లాదభరితమైన జీవితాన్ని పొందబోతున్నారు. అలాగే చూసినట్లయితే 10, 11వ తారీఖుల్లో దూర ప్రయాణాలు, టూర్లు, పుణ్యక్షేత్రాలు వీటికి ప్లాన్స్ వేసుకుంటే సక్సెస్ఫుల్గా నడుస్తుందని చెప్పవచ్చు. 14, 15 తారీఖులో చూస్తే కుటుంబంలో ఆర్థికంగా ఎదుగుదల లేక కొన్ని చోట్ల ఆర్థికంగా వేరే చోటకి వెళ్ళి సహాయ సహకారాలని పొందవలసిన పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. 16వ తారీఖున చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలాగంటే వాళ్ళు చేసే ప్రయత్నాలు సక్సెస్. ప్రయత్నాలు అందరూ సక్సెస్ అవుతాయంటే ఎట్లా అర్థం ఏంటి? లాభాలు బాట పట్టడం, వారు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించడం, అవకాశాలు కలిసి రావడం జరుగుతుంది. తత్ఫలితంగా గృహ నిర్మాణం చేయడం కానీ, ఒక అసెట్ని ఫామ్ చేసుకోవడం, ఒక స్థలాన్ని కొనడం, ఒక అపార్ట్మెంట్ కొనడం, ఆభరణం కొనడం, వాహనం కొనడం ఇట్లాంటివి కూడా ఈ వారంలో చేయబోతున్నారు. పంచమ స్థానంలో కుజుడు రాహు సంచారం. మొత్తం మీద ఈ వారంలో ఒకవేళ పెళ్ళైనటువంటి వాళ్ళు బిడ్డలు కావాలనుకున్న ప్రయత్నం చేసిన, ముఖ్యంగా టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటారు కదండి, ఎందుకంటే రాహు అంటేనే టెస్ట్ ట్యూబ్ బేబీస్కి కారకుడు. అలాగే రాహు మరియు కుజుడు కలిసారంటే కంపల్సరీ కొంతమంది సిజరిన్ ద్వారా బిడ్డలు పుట్టడం, సిజరిన్ చేసి రావడము, కొంతమంది సెరోగసీ ద్వారా ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకి సక్సెస్ఫుల్ లైఫ్ని ఇవ్వడానికి ఇవన్నీ ఓకే. అయితే రాహు బుధుడు కలిసినటువంటి జాతకాలు లేదా రాహు కర్మ బుధ కర్మ తీసుకున్న జాతకాలు మనం చూసినట్లయితే వాళ్ళకి ట్విన్స్ కలగడం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ ట్విన్స్ గురించి నేను చెప్పటం లేదు. సంతాన ప్రాప్తికి సర్పగ్రహం ఒకటి మరియు అగ్నితత్వ గ్రహం కలిసింది కాబట్టి కంపల్సరీ
వివాహ ఫలితాలు సఫలీకృతమవుతాయని చెప్పొచ్చు. షష్టమ స్థానంలో శుక్రుడు సంచారము ఆర్థిక ఎదుగుదలలో కొద్దిగా ఆటుపోట్లు ఏర్పడతాయి. కానీ సమసప్తమ స్థానంలోకి వెళ్తారు 13వ తారీఖు నుండి, కాబట్టి కొద్దిగా పర్వాలేదు. కానీ సత్సంబంధాలు భార్యాభర్తల మధ్య కావచ్చు, వ్యాపార విషయంలో కానీ మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అందులో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే బుధుడు మరియు రవి సమసప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి భార్యాభర్తల మధ్య కొన్ని పొరపచ్చులు అనేవి జనరల్గా జరుగుతుంటాయి. కొద్దిగా మనము దూరంగా ఉండి తర్వాత కలుసుకుంటే ఉన్నటువంటి తీపితనం అది ఒక రకంగా ఉంటుంది. అలాగని ఎప్పుడు గొడవలు పడకుండా ఎప్పుడో ఒకప్పుడు సరదాకి ఏదో ఒకదానికి మాట్లాడకుండా ఒక రోజు ఉండడం, లేదా అర్ధ రోజు ఉండడం, ఒక గంట సేపు ఉండడం, ఇట్లాంటి సంభవిస్తాయి ఈ వారంలో అంతా కూడా అని చెప్తున్నాను. అయితే ఇది కొద్దిగా సర్దుమనికి అవకాశం ఏమైనా ఉందంటే 16వ తారీఖు నుండి కొద్దిగా రికవర్ అవుతుంది. అయితే మీరు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ నాలుక మీద వేడివేడిగా పదార్థాలు పెట్టుకొని నమలడం కానీ లేదా తాగడం కానీ చేస్తే మాత్రం ఈ యొక్క స్పర్శను కోల్పోయే అవకాశం కూడా ఈ వారం కనబడుతూ ఉంది. మరియు ఇక్కడ లాభస్థానంలో మీకు కేతు సంచారము మంచిదే. కాకపోతే ఏమిటంటే మీ చిన్నాన్న అలాగే మీ అన్న ఇలాంటి రక్త సంబంధికులు ఉంటారు, వాళ్ళతో మాట్లాడడం చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఎందుకంటే వాళ్ళు ఏది మాట్లాడిన మిమ్మల్ని తప్పు పెట్టడానికి చాలా రెడీగా ఉంటారు ఈ వారంలోనే చెప్పవచ్చు. మరి ఇక్కడ మూలా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం ఏ విధంగా ఉందో చూడాలి. అదేమిటంటే మీరు ఎంతో ప్రయత్నం చేసి చాలా లాభాలు పొందాలనుకుంటారు, అది కుదరకుండా పోతూ ఉంది. పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా యోగవంతంగా ఉంది. కాకపోతే అధికంగా అప్పు చేయకుండా ఉంటే మంచిది ఈ వారంలో. మరి ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందిన వారికి సంతాన ప్రాప్తి కలగడానికి వారు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఈ వారంలో లక్ష్మి మరియు విష్ణువుని ఇద్దరిని ఆరాధించేయండి, మంచి ఫలితాలు వస్తాయి. మకర రాశికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే మకర రాశ్యాధిపతి అయినటువంటి శని వక్రించి ఈ 14వ తారీఖున మకరంలోకే ప్రవేశించబోతున్నారు. తన సొంత ఇంటికి మళ్ళీ ప్రయాణం అవుతున్నారు. అయితే మకర రాశి కానీ కుంభరాశి కానీ శని భగవానికి సొంత రాశులే. కాకపోతే ఇక్కడ శని కాలపురుషునికి 10వ భావమైనటువంటి మకరంలోకి వస్తున్నారు కాబట్టి మీ యొక్క జీవన స్థానంలోకి వస్తున్నారు. జీవన స్థానంలో పని జరిగితే కదా అండి లాభము రావడానికి. లాభాలు ఇష్టంగా రావు కదా, పని జరగాల. పని జరిగినప్పుడు మాత్రమే లాభాలు మనం ఆశించగలం. కాబట్టి ఈ మకర రాశి వారికి పనిని కల్పించడానికి, చేతి నిండా పని ఇవ్వడానికి మకరంలోకి ప్రవేశిస్తున్నారు శని భగవానుడు 14వ తారీఖున. కాబట్టి ఈ వారం మీకు మంచి రోజులు రావడానికి మంచి శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. అయితే 13వ తారీఖు వరకు శని ద్వితీయ స్థానంలోనే వక్రించి సంచారం చేస్తుంటారు. అందువల్ల అక్కడ కొద్ది ఆర్థిక ఇబ్బందులు. పని చేయండి అయ్యా, డబ్బులు ఇస్తామంటారు యజమాని. లేదండి మా ఇంట్లో ఆరోగ్యం బాగలేదండి, మా ఆవిడికి, మా బిడ్డలకి ఆరోగ్యం బాగలేదండి, మా అబ్బాయిని ఇతర దేశాలకు పంపించాలి, ఇట్లా వేరే స్కూల్లో చేర్పించాలి, కాలేజీలో చేర్పించాలి అంటే ఎలాగిస్తాడు యజమాని? అక్కడ కొన్ని చివాట్లు పొందడానికి అవకాశం ఉంటుంది. తృతీయ స్థానంలో గురువు సంచారం పెద్ద యోగవంతంగా ఉండదు. డబ్బు చేతిలో ఉండవు. ఒకవేళ ఉన్నదాన్ని 100 రూపాయలు ఉంటే దాన్ని పిసినారితనంగా 10 రూపాయలకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, ప్రతి ఒక్క పైసాకి పిసికి మనము ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిని ఏర్పాటు చేస్తాడు. చతుర్థ స్థానంలో కుజుడు మరియు రాహు సంచారం జరిగింది. సుఖస్థానం కూడా దెబ్బతింటుంది. అంటే ఏమిటి? వాహన ఖర్చులు కావచ్చు, ఆరోగ్య సమస్యలు, అమ్మతో గొడవలు, కుటుంబంలో ఇల్లాలతో గొడవలు, చదువుకున్నటువంటి పిల్లకాయలకి స్థిరమైన ఆలోచన లేకపోవడము, లేనిపోని యుద్ధ వాతావరణాన్ని కలిగించడం జరుగుతుంది. పంచమంలో శుక్రుడు కొద్దిగా మంచిది. డబ్బు చేతులు లేకపోయినా కానీ నవీన వస్తువులు కొనాలి, ఆ ఊరు వెళ్ళాలి, ఈ ఊరు వెళ్ళాలి, టూర్ వెళ్ళాలి, మంచిగా షికారు కొట్టాలని ఆలోచన కలిగిస్తాడు. అయితే ఇది ఎంతవరకు ఉంటుందంటే మరి 12వ తారీఖు వరకు ఉంటుంది అక్కడ శుక్రుడు. ఆ తదుపరి కష్టాలు. ఎందుకంటే శుక్రుడు 13వ తారీఖు నుంచి షష్టమ స్థానంలోకి వెళ్ళిపోతారు. షష్టములో పెద్దగా యోగవంతంగా ఫలితాలు రావు. ఎందుకంటే షష్టములో కానీ మరియు తృతీయంలో పెద్ద ఫలితాలు రావు శుక్రుడికి. కాకపోతే ఇక్కడ ఏమిటంటే గురువు కూడా అంతే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే స్త్రీలతో గొడవలు పడకుండా ఉంటే సమస్య అయితే ఉండదు. అలాగే స్త్రీలు వచ్చి పురుషులతో గొడవలు పడకుండా ఉంటే సమస్య అయితే ఉండదు. ఎందుకంటే
అది గొడవలు పెట్టిస్తుంది, అనారోగ్యాన్ని కలిగిస్తుంది, శత్రుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది ఆ స్థానం. ఏది 6వ స్థానం. అయితే ఉద్యోగరీత్యా స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది, పై చేయి ఉంటుంది, వాళ్ళ యజమాయిషి ఎక్కువ ఉంటుంది. బుధుడు రవి కూడా అక్కడ ఉన్నారు. అప్పుడు 6వ స్థానంలో పాపగ్రహాలు ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఉద్యోగరీత్యా చెప్పాను కదా మంచిగా ఉంటుంది. లోన్లు అప్లై చేస్తే చాకచక్యంగా బాగా తెలివితేటలుగా మాట్లాడి గెలుచుకొని బయటకు వస్తారని కూడా చెప్పొచ్చు. అయితే 16వ తారీఖు నుంచి బుధుడు రవి సమసప్తమ స్థానంలోకి సంచారం చేస్తారు. అక్కడ మళ్ళీ కొన్ని చికాకులు మొదలవుతాయి భాగస్వామి వ్యాపారాల్లో. అలాగే ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో పనిచేస్తున్నటువంటి కొన్ని జాయింట్ వ్యాపారస్తులు ఉంటారు. అంటే మింగిలై ఉంటారు, ఒకదానికొకటి సంబంధం ఉంటుంది, ఇంటర్ రిలేటెడ్. అలాంటి వాటిలో కొన్ని బెడ్స్ కొడతాయి, మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్త పడాలని చెప్తున్నా. అంటే ఇలాగే జరిగిపోతుందంటే అలాగే జరగదు. కాకపోతే అలా జరగకుండా ఉండాలంటే మనం జాగ్రత్త పడాలి. అది నేను చెప్పగలిగేది. మరియు ఇక్కడ మీకు ముఖ్యంగా 10వ స్థానం చాలా వరకు అనుకూలంగానే ఉంది. కేతు 10వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అందువల్ల మీరు ఖచ్చితంగా మీరు తప్పు దారిలో వెళ్లకుండా మంచి దారిలో వెళ్ళడానికి అవకాశాన్ని కేతు ఇస్తాడు. అంటే పెద్దగా కన్నింగ్ నేచర్తో ఆలోచించరు, మీరు మంచిగా ఆలోచిస్తారు, మంచిగా రాణిస్తారు. ఇక్కడ అది పాజిటివ్ అని మాత్రం చెప్పొచ్చు. మరియు ఇక్కడ లాభస్థానంలో చంద్రుడు సంచారం 10, 11వ తారీఖులు ఉన్నారు కాబట్టి సర్ప్లస్ గెయిన్స్ ఇస్తారు. 12, 13వ తారీఖులో కొద్దిగా వ్యయం ఉంటుంది. 14, 15వ తారీఖుల్లో ఆహ్లాదభరితమైన జీవితం ఉంటుంది. 16వ తారీఖుల్లో కుటుంబంలోకి కొన్ని చిన్న చిన్న మాట పెరిగి కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఇది గమనించాలి. ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది ఉద్యోగరీత్యా. మరి శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి స్త్రీలకి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. మరియు ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం నుండి చాలా బాగుంటుంది, ఆర్థికంగా ఎదుగుదల కూడా ఉంటుంది. అయితే ఈ వారంలో మీరేం చేయాలంటే కాలభైరవుని పూజించండి. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో కుంభరాశ్యాధిపతి అయినటువంటి శని వక్రించి కుంభరాశిలోనే సంచారం చేస్తున్నారు. అది కూడా 13వ తారీఖు వరకు ఉంటారు అక్కడ. ఆ తర్వాత ఇంకొక రాశి అయినటువంటి మకరంలోకి ప్రవేశిస్తారు. అంటే వెనుకకు మరలి వెళ్తారనమాట. అలా వక్రించి వెనక్కి మరలినప్పుడు శని మకరంలోకి 14వ తారీఖులోకి వెళ్తారు, 12వ స్థానంలోకి వెళ్తారు. అందువల్ల ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు కొద్ది జాగ్రత్తగా ఉండాలి. అధిక ఖర్చులు ఉంటాయి. సీనియర్ సిటిజన్స్కి కాలుకి సంబంధమైన షుగరు, ఇలాంటి గ్యాంగ్రీస్నెస్ ఇలాంటివి ఉంటాయి కదా, గాయాలు తగిలేది, పుండు ఆరకుండా ఇన్ఫెక్షన్ అవ్వడం, ఇట్లాంటివి ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి. శని అక్కడే ఎక్కువ పని చేస్తాడు, దాని మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే స్ట్రిక్ట్గా వర్క్ చేస్తాడు. మనం చేసే పని కరెక్ట్గా లేకపోతే ఇట్లాంటివి అంటే జాగ్రత్తలు తీసుకోమని హెచ్చరిస్తాడు ఆయన. అయితే 2వ స్థానం బలపడింది, గురువు స్వక్షేత్రంలో ఉన్నారు. అది కూడాను మీ రాశికి ముఖ్యంగా ఆయన లాభస్థానాధిపతి అవ్వడం జరిగింది. మరి లాభస్థానాధిపతి ద్వితీయ స్థానంలో ఉంటే మంచి ఫలితాలు కదా ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. కానీ ఇంకొక చోట మైనస్ని చేస్తారు. అదేమిటంటే వివాహం అయినటువంటి వారిలో మాంగళ్యానికి సంబంధించిన విషయంలో దెబ్బ పడుతుంది. అదొకటి. తర్వాత విడాకులకు వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనల్ని ప్రేరేపిస్తారు. రెండవ వివాహానికి దారితీసే విధంగా కూడా చేస్తారనమాట. ఇక్కడ చూడండి, ఒకటి పాజిటివ్ ఇస్తూ ఉంది, ఒక నెగిటివ్ కూడా ఇస్తూ ఉంది. తృతీయ స్థానంలో కుజుడు రాహు సంచారం, ఇది చాలా వరకు అనుకూలంగా ఉంది. కమ్యూనికేషన్లో కొద్దిగా పాస్ట్నెస్ ఉంటుంది, ఓవర్లాప్ అవుతుంది నోరు. ఈ రాహు కుజుడు కలిసినటువంటి జాతకాలు చూడండి, ఎవరిదైనా కానీ తీసుకోండి, ఎక్కడైనా ఉన్నది, లగ్నంలో నుంచి ఏ భావంలోనే ఉన్నాయి. వాళ్ళ సోదరులు అంటే కనిష్ట సోదరులు కావచ్చు, జ్యేష్ఠ సోదరులు కావచ్చు, లేదా ఆ జాతకులే కావచ్చు, మాట్లాడే దాంట్లో సరిగా అవగాహన లేకుండా మాట్లాడతారు. ఒక పెళ్లి చూపులకో లేకపోతే పెళ్ళికో అన్నం పెడతారనుకుందాం. అక్కడ అన్నం తిన్నప్పుడు పెట్టినటువంటి మొహ వయసుకైనా అంటే ఏమిటి ఊరికే ఫేస్ వాల్యూకైనా ఏమంటే ఎలా ఉందండి, అన్నం బాగుందా, కూర బాగుందంటే బాగుంది, కొద్దిగా ఉప్పేసి ఉంటే సరిపోయింది అంటారు. ఏం బాగలేదండి, చప్పగా ఉందని చెప్పే రకంగా ఉంటుంది ఈ రాహు కుజులు. ఇందులో వీళ్ళు జాగ్రత్త పడాలి ఈ సందర్భంలో. అది అందరికీ ఉండదు, చాలా కొంతమందికి అలాంటి అలవాటు ఉంటుంది. అలాగా చూసినట్లయితే శుక్రుడు ఇప్పుడు చతుర్థ స్థానంలో ఉన్నారు, బాగుంది. నవీన వస్తువులు కొంటారు, వాహనాన్ని కొనాలనుకుంటారు, ఇంట్లో ఇల్లాలు సౌఖ్యంగా సౌమ్యంగా మాట్లాడుతుంది. అయితే అది ఎంతవరకు అంటే
12వ తారీఖు వరకు. 13వ తారీఖు నుంచి ఎట్లా ఉందంటే పంచమ స్థానంలోకి వెళ్తారు. పంచమ స్థానంలో వెళ్తే ఇంకా బాగుంటుంది. నవీన వస్తువులు కొనాలనుకుంటారు, లేదా కొత్త కొత్తగా ఆలోచిస్తారు. నూతనంగా ప్రణాళికల్ని చేసి మీ ఇంట్లో వారి ఆర్థిక ఎదుగుదలకు సహకరిస్తారు. అలాగే బుధుడు రవి పంచమ స్థానంలో ఉన్నారు. పంచమ స్థానంలో బుధుడు రవి ఉంటే సంతానం కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది. ఆ ఫాస్ట్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చెప్పేది మనం వినాల్సిన పరిస్థితి, కానీ మనం చెప్పింది వాళ్ళు వినరు. ఆ, అలాగా ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో జాగ్రత్త పడండి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే భాగ్యస్థానంలో కేతు సంచారం. ఇది ఒక విధంగా ఆధ్యాత్మిక చింతనను ప్రేరణ చేస్తుంది. అంటే సైలెంట్గా ఉండాలనిపిస్తుంది, మౌనంగా ఒంటరిగా ఇంట్లో కూర్చోవాలనిపిస్తుంది, పని పాట లేకుండా ఉండాలనే ఆలోచన కూడా కలిగిస్తుంది. 10, 11 తారీఖుల్లో వ్యాపార రీత్యా అనుకూలం ఉంటుంది, కాకపోతే స్థిరమైన ఆలోచన ఉండదు. ఏది చేయాలన్నటువంటి ఒక డైలమాలో ఉంటారనమాట. 12, 13 తారీఖులో మంచి లాభాలు కలగడానికి అవకాశం ఉంది. మీరు నిర్ణయాలు కానీ కరెక్ట్గా తీసుకుంటే మంచి లాభాలు కలుగుతాయి. 14, 15 తారీఖుల్లో మొత్తం మీద కొద్దిగా వ్యయం ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. 16వ తారీఖును ఆహ్లాదభరిత జీవితము, అందరితో కలిసిమెలిసి ఎంజాయ్ చేస్తారు కూడా అని చెప్పొచ్చు. ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో లాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే పెట్టుబడి పెట్టాలి ఏ యొక్క వ్యాపారంలోనైనా, అప్పుడే లాభాలు అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. అయితే అప్పు చేసి మాత్రం పెట్టుబడి పెట్టకండి దయచేసి. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారికి, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ కొద్దిగా డౌన్ అవుతాయి. అక్కడ కొద్దిగా కమ్యూనికేషన్ స్కిల్స్ లేదన్నటువంటి ఒక అపోహ కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది మీ పట్ల. మీ పైన వాళ్ళు అలా ఫిర్యాదులు చేస్తారు మీ కంపెనీకి, ఇతనికి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవండి అని చెప్పి మీ కంపెనీలో ఉన్నటువంటి అధికారికి చెప్పడం కూడా జరుగుతుందన్నమాట. అలాగా పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, కరెక్ట్గా చదువుతున్నారా లేదా ఇతర విషయాల్లో జోక్యం చేసుకున్న చూస్తే మంచిది. అయితే ఈ వారంలో ఆదిత్య హృదయాన్ని అధికంగా పఠించండి. మీన రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో 14వ తారీఖు నుంచి మంచిగా లాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీనరాశికి లాభస్థానంలోకి వక్రించినటువంటి శని రాబోతున్నారు 14వ తారీఖున. అక్కడ నుంచి వీరికి పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉండబోతుంది. అంతేకాకుండా జన్మరాశులను గురువు ఉన్నారు కాబట్టి యోగవంతమైన ఫలితాలు వస్తాయి. ఇన్నాళ్ళుగా కొద్దిగా బెరుగుతనంగా ఖర్చు పెట్టాలన్నా కానీ ఇబ్బంది పడే విధంగా బిడ్డల్ని లేదా కుటుంబాన్ని పోషించడం ఎలాగా అన్నటువంటి వారికి ఉద్యోగంలో కూడా పెద్దగా ఎదుగుదల లేదే, వ్యాపారం చేసిన నష్టం వస్తుంది అన్నటువంటి వారికి చాలా వరకు ఇప్పుడు యోగవంతంగా గ్రహాలు సహకరిస్తున్నాయి. ఏదానికైనా కానీ గ్రహాలు మనకు అనుకూలిస్తేనే మనం ఏదైనా సాధించగలం. అలాగా లాభస్థానంలోకి శని రావడము, మకర రాశి అది కూడా షట్క్షేత్రంలో రావడం, కార్యదీక్షతో ముందుకెళ్ళడానికి, వృత్తిలో మంచి లాభాలు కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ద్వితీయ స్థానంలో కుజుడు రాహు సంచారం, కొద్దిగా వాక్కుని అదుపులో పెట్టుకొని ముందుకెళ్ళాలి. తృతీయ స్థానంలో శుక్రుడు సంచారము, అది కూడా 12వ తారీఖు వరకు. కొద్దిగా మీ కుటుంబంలో మీ స్త్రీలు ఎవరైతే ఉంటారో, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా కానీ మన శ్రేయోభిలాషులు, వాళ్ళు ఏం చెప్తే అది వినండి. వాళ్ళ మాటలు కొద్దిగా చెవులో పెట్టుకోండి. అంతేగాని వాళ్ళు అరుస్తున్నారు, ఇది ఒక ఇదైపోయింది, కష్టంగా ఉంది, వాళ్ళు భరించలేకమని మాత్రం ఫీల్ కాకండి. వాళ్ళు చెప్పేది వినండి. ఈ వారంలో సక్సెస్ లైఫ్ని ఇస్తారు. ఎందుకంటే శుక్రుడు ఇక్కడ మీకు 13వ తారీఖు నుంచి మళ్ళీ చతుర్థ స్థానంలోకి వెళ్తారు. సుఖస్థానం బలపడుతుంది. ఎప్పుడు బలపడుతుంటే వాళ్ళ మాట విన్నప్పుడే, లేకపోతే వాళ్ళు మొండి చేయి చూపించేస్తారు. వాళ్ళు బాగా హ్యాపీగా ఉంటేనే, మన కుటుంబంలో స్త్రీలో సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం అనేది చాలా వరకు హ్యాపీగా ఉంటుంది. లేదంటే ఏదో ఒకటి కష్టాలు తెచ్చిపెట్టేస్తుంది అనమాట. ఇది మనందరికీ తెలిసిందే. కాబట్టి ఒక్కటి చోట అడ్జస్ట్ అవ్వండి. బుధుడు రవి కూడాను 15వ తారీఖు వరకు మీకు మిథునంలో ఉంటారు, చతురస్థానంలో. అక్కడ అది సుఖస్థానం దెబ్బతింటా ఉంది. ఎంత స్వక్షేత్రమైనా కానీ బుధునికి రవి ఉన్నారు కదా, ఆ రవి ఉండడం వల్ల ఏమవుతుంది, షష్ఠిమాధిపతి అయినట్టు రవి ఇక్కడ మీకు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు సుఖస్థానాన్ని దెబ్బతీస్తాడు. అప్పుల బాధలు, లోన్ దొరకపోవడము, తర్వాత వచ్చి ఎక్కడికైనా మనకి ఐడి ప్రూఫ్ కూడా సరిగా లేని పరిస్థితి ఏర్పడము, ఇట్లాంటివి జరుగుతాయి. ఆ తదుపరి బుధుడు రవి 16వ తారీఖున మీ రాశికి పంచమ స్థానంలోకి వెళ్ళిపోతారు. అక్కడ సంతాన స్థానము పూర్వపుణ్యస్థానం అవుతుంది.
మీ యొక్క యాంబిషన్ స్థానము, మీ గోల్ అండ్ అచీవ్మెంట్ని ఇచ్చే స్థానం. అది మీకు సక్సెస్ని ఇస్తుంది, దాంట్లో ఏం సమస్య లేదు. కాకపోతే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మీరు శ్రమించాలి. శ్రమిస్తే సక్సెస్ఫుల్ లైఫ్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే అష్టమ స్థానంలో కేతు సంచారం, అది పెద్దగా ఫలితాలు ఇవ్వదు. ఎందుకు ఇవ్వదంటే అష్టమం అంటేనే ఒక విధంగా చెప్పాలంటే ఆయుస్థానం అని, రిటైర్మెంట్ స్థానం అని, ఒక ఇన్సూరెన్స్ స్థానం అని, ఇట్లాంటివన్నీ మనం చెప్పుకుంటున్నాం. నైట్ షిఫ్ట్లు చేసే స్థానం అంటే 8వ స్థానం అనేది దొంగతనాలు కలిగించే స్థానము అని కూడా చెప్పవచ్చు. 12వ స్థానం అనేది మనకు తెలియకుండా చేసే దొంగతనాలు, మనకు తెలిసి చేసే దొంగతనాలు 8వ స్థానం. కాబట్టి మనకు కేతు ఉన్నారు కాబట్టి మనం ముందుగానే ఉంటాము, కానీ అతనికి తల లేదు కాబట్టి మనం ముందుగానే తప్పులు చేస్తుంటారు. మనం ఉండంగానే మన దగ్గర దొంగతనాలు చేస్తారు, ద్రోహం చేస్తారు. ఇలాంటివి ద్రోహ సంబంధమైన దోషాలన్నీ కూడా మిమ్మల్ని వెంటాడతాయి. 10, 11వ తారీఖుల్లో కొన్ని భయ ఆందోళనలు, మనం చేసే పనులు కరెక్ట్గా ఉన్నాయా, మనం సర్వే కాగలమా, దేనిలోనైనా మనం రాణించాలంటే మనం తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉన్నాయా, ఇట్లాంటివి కలుగుతాయి. 12, 13వ తారీఖుల్లో మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో సౌఖ్యవంతమైన జీవితము, లాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. 14, 15వ తేదీల్లో మీ ఆశలు నెరవేరుతాయి. మీ కోరికలకి కావాల్సినటువంటి అన్ని విధాలైనటువంటి సోర్సెస్, అంటే కోరికలు ఉంటే సరిపోవు కదండి, దాన్ని నెరవేర్చుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాలు, సోర్సెస్ కావాలా, అవన్నీ కూడా కలుగుతాయి. అయితే 16వ తారీఖున మాత్రం కొద్దిగా ఖర్చు ఉంటుంది, అయినా పెద్ద భయపడాల్సిన అవసరం. మీకు వచ్చే లాభంలో ₹1,00,000 లాభం వస్తే దాంట్లో ₹1,000 ఖర్చు పెట్టే పెద్దగా వెనకంజాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా అసలు ఊదేస్తారు, అంత సింపుల్గా మీకు ఉంది. మొత్తం మీద మీనరాశి వారికి అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. అయితే ఈ వారంలో పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి కుటుంబంలో వారి కుటుంబ సభ్యులే శత్రువులుగా ఉంటారు. ఇది కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి 12, 13వ తారీఖుల్లోనూ, మరియు మీకు చెప్పాలంటే 14, 15 తారీఖులు, ఈ 4 రోజులు చాలా అనుకూలంగా ఉంది. మరియు రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం అంతా కూడా కొద్దిగా నలతగా ఉంటుంది. తల్లి యొక్క ఆరోగ్యంలో ఆమెకి బ్రెయిన్లో క్లాట్స్ ఫామ్ అవడం కానీ, ఎన్నుపూస నొప్పిగా రావడం కానీ, చర్మ సంబంధమైన దోషాలు కానీ, పక్షవాతం లాంటిది, నోరు పక్కకి తిరగడం, ఇట్లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొద్దిగా సర్దుమణిగిపోతుంది 16వ తారీఖు నుండి, సమస్య అయితే లేదు. దీనికి మనం ఏం చేయాలంటే ఆంజనేయ స్వామిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. మరొక వారం సాధ్యమైనంత వరకు నేను వీడియో ద్వారా మీకు కనబడతాను, ఎందుకంటే కొన్ని అనారోగ్య కారణాలు, నా గొంతు సరిగా లేకపోవడం వల్ల నేను ముఖ్యంగా వీడియో ముందుకు రాలేకపోతున్నాను. అందుకని ఇది నేను ఆడియో చేయవలసిన పరిస్థితి వచ్చింది. అన్నిదా భావించకండి. మీ యొక్క గుణబ్రహ్మ సరస్వతి. శుభం.